ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఒక 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత కొన ఊపిరితో ప్రాణాలతో ఉండగానే గోనె సంచిలో చుట్టేసి ఒక చెరువులో పడేశారు ఈ నిందితుడు. సో ఇది జూలై 4న పుట్టినరోజు అని చెప్పి తన ఫ్రెండ్ పుట్టినరోజుని బయటికి వెళ్ళిన బాలిక తర్వాత ఈ నిందితుల చేతిలో అత్యాచారం తర్వాత హత్యగా మారింది. ఈ కేసు నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ అంతా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై కూడా తీవ్ర ఒత్తిడి కనిపించింది. దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించిన నిందితుల్ని 4 అదుపులోకి తీసుకున్నారు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడనే అనుమానంతో అప్పటికప్పుడే ఆ రోజు రాళ్లతో కట్టేసి కొట్టి చంపేసిన సంఘటన కూడా చూసాం ప్రజలందరూ కలిసి. సో ఇప్పుడు ఉన్న 4లో 3 పోలీస్ కస్టడీలో ఉంటే ఇంకో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ని మంగళవారం రాత్రి 12:45 ఆ టైంలో సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి పోలీసులు బయటికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసుల మీద తిరగబడి పోలీసుల వెపన్ లాక్కొని ఒక రౌండ్ కాల్పులు జరిపాడు నిందితుడు ప్రభాస్ మండల్ అని పోలీసులు చెప్తున్నారు. ఆ పోలీసుల ఆత్మరక్షణ కోసం తిరిగి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్తో పశ్చిమ బెంగాల్ అట్టుడికిపోతుంది. ఈ తక్షణం న్యాయం చేశారంటే కొంతమంది పోలీసులకు సపోర్ట్ చేస్తుంటే, కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినాక తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే అనుకోవాలి. ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీన్ని ఖండిస్తూ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తుంది. అలా తక్షణమే ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్టు, కోర్టుకి సబ్మిట్ చేయకుండా నిందితుడిని కాల్చి చంపేస్తారా అంటూ కూడా నిన్నంతా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అండ్ టీఎంసీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఒకరిపై ఒకరు బాహాటంగానే పిడిగుద్దులు గుద్దుకున్న సంఘటనలు కూడా చూస్తాం. ఎన్కౌంటర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం అయిపోయింది. పోస్ట్మార్టం అయిపోయినాక అతని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అయితే ఇక్కడ కన్న కొడుకు ఎంత కసాయోడైనా తల్లి కాస్తో కూస్తో ప్రేమ చూపిస్తుంటుంది. కానీ ఈ కేసులో ఈ నిందితుడి తల్లి మాత్రం తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, తన మృతదేహం కూడా మాకు అక్కర్లేదు, అతనితో మాకు సంబంధమే లేదు, అతని మృతదేహాన్ని మేము ఎవరూ తీసుకోం, మా కుటుంబ సభ్యులు కూడా దీనికి ముందుకు రామంటూ ఆమె తల్లి కూడా నిందితుడి మీద ఎంత తను చేసిన తప్పుని తన తల్లి కూడా క్షమించకుండా మాట్లాడుతూ ఉన్న వీడియో చూసాం. నిజంగానే అతని భార్య కూడా కనీసం నిందితుడి మృతిపై కన్నీరు పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే నిందితుడు ఆల్రెడీ చెడు వ్యసనాలకు బానిసై గతంలోనే తల్లి భార్య పలుమార్లు చెప్పినా కూడా తను వినకపోవడం, తన భార్య కూడా నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అతనితో నేను నరకమే అనుభవిస్తున్నాను, అతని మృతదేహంతో మాకు సంబంధం లేదు, అతన్ని చంపేసినా కూడా మేము సంతోషంగానే ఉంటాం, అతన్ని ఈ డెడ్ బాడీ కూడా మాకు అక్కర్లేదంటూ తల్లి భార్య కూడా అంత చేతరించుకునే పరిస్థితి. చనిపోయినా కూడా అతని బాడీ కూడా మాకు అక్కర్లేదు, డెడ్ బాడీ కూడా మాకు అక్కర్లేదని ఇప్పుడు ఈ కేసులో బాలిక వైపు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి టీఎంసీ రాజకీయంగా కొంత హడావుడి చేసింది. నిన్న అంతా ధర్నాలు నిరసన చేసింది. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు బెంగాల్లో జరిగిన ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి ఎన్కౌంటర్ చేయడం నిందితుడిని, సరే నిందితుడు చేసిన అత్యంత దారుణమైన కేసుగానే చూడాలి. ఎందుకంటే 11 ఏళ్ల పాప అత్యాచారం చేయడం కాకుండా హత్య కూడా తనని కొట్టి చంపేసి అంత చేసి కొన ఊపిరితో ఉన్న టైంలోనే చెరువులో పడేసి ఆమె ప్రాణాలు తీసేశారు. సో ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. పాపల మీద ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఇలాంటి నిందితుడికి తక్షణమే నడి రోడ్డుపై కాల్చేయాలి, ఉరిదీయాలి అంటూ అక్కడ ప్రజలంతా ఆగ్రహంగా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చర్యలను అందరూ ఖండిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులపై కూడా కాస్త ఒత్తిడి పెరిగింది. అందులో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి తక్షణమే నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇది గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఎన్కౌంటర్లే జరిగాయి. అసలు ఎన్కౌంటర్ అనగానే సీన్ రీకన్స్ట్రక్షను ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం, అదే సీన్ రిపీట్ చేస్తుంటారు. గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగిన ఎన్కౌంటర్కి కంపేర్ చేసుకుంటే ఎన్కౌంటర్స్ అన్నీ సీన్ రీకన్స్ట్రక్షన్ వేలోనే జరుగుతాయి. అలాగే ఎన్కౌంటర్ జరుగుతుంది. మన దగ్గర కూడా వరంగల్లో ఒకసారి 2008 వరంగల్ పోలీస్ ఆఫీసర్గా ఎస్పీగా ఉన్న సజ్జనార్, ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్కి పనిచేస్తున్నారో ఈ సజ్జనార్ 2008లో కూడా ఆ టైంలో 3 ఎన్కౌంటర్ చేశారు. ఎందుకంటే
2008లో వరంగల్లో స్టూడెంట్స్పై యాసిడ్ దాడి చేశారు ఆ నిందితుల్ని వెంటనే తక్షణమే అప్పుడు వరంగల్ సిపిగా పనిచేసిన సజ్జనార్ ఆ నిందితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. అక్కడ కూడా సేమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసమని నిందితులను తీసుకెళ్లారు. వాళ్ళు తిరగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పి అదొకటి జరిగింది. తర్వాత ఆయన హైదరాబాద్ మారిపోయారు. హైదరాబాద్ మారిపోయిన 2018లో ఆయన హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా వచ్చారు. ఆ తర్వాత 2019లో ఇది షాద్ నగర్ ఓఆర్ఆర్ దగ్గర అనుకుంటా, ఓఆర్ఆర్ దగ్గర వెటర్నరీ డాక్టర్ ఒక 26 ఇయర్స్ ఉన్న ఒక వెటర్నరీ డాక్టర్, అదే దిశ కేసు అంటారు. ఆ 2019లో నవంబర్ 27 అనుకుంటా, నవంబర్ 27న ఒక వెటర్నరీ డాక్టర్ అక్కడ వెయిట్ చేస్తుంటే ఈ ఒక 4 నిందితులు ఆమెను తీసుకెళ్ళి అత్యాచారం చేసి తర్వాత హత్య చేయటం, తర్వాత ఆమెని జాతీయ రహదారి పక్కనే ఒక వంతెన కింద డీజిల్ పోసి ఆమె మృతదేహాన్ని కూడా కాల్ చేశారు. సో అప్పుడులో కూడా ఈ 2 సంఘటనలో కూడా 2008లో కూడా ఈ యాసిడ్ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ టైంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో జనాలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిందితుల్ని అసలు ఆడపిల్లలకు రక్షణ లేదంటూ వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలంటూ అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. తర్వాత అదే సీన్ 2019లో కూడా రిపీట్ అయింది. 2019లో దిశ హత్య జరిగినప్పుడు కూడా సజ్జనార్ కమిషనర్గా ఉన్నారో ఆయన అప్పుడు 4 నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. అది కూడా సేమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అనే పేరుతో పోలీసులు నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళు తిరిగి పోలీసుల మీద రివర్స్ దాడి చేయబోయారు. దానికి సంబంధించి మేము ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశామంటూ పోలీసులు చెప్తూ ఉంటారు. దీని మీద సజ్జనార్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆయన మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి దీని మీద విచారణ జరపాలంటూ జరుగుతుంది. అయితే ఈ 2 సంఘటనలతో సిపి సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఈ వరంగల్లో ఇప్పుడు బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్ని ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో వరంగల్లో జరిగిన ఆ ఎన్కౌంటర్, అలాగే 2019లో దిశ హత్య, ఆ తర్వాత దానికి సంబంధించి ఎన్కౌంటర్ని కంపేర్ చేసుకుంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే పోలీసులు నిజంగా తక్షణం న్యాయం చేయాలనుకుంటే ఇలా సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్కౌంటర్లు చేసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? కోర్టులు ఉన్నాయి, దాని పరంగా న్యాయపరంగా తీర్పులు నిర్వహించాలి. వాళ్ళు చేసింది క్షమించడానికి నేరమే కావచ్చు, కఠినంగా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోకూడదు. ఇలాగా మనుషుల్ని చంపే హక్కు చట్టానికి ఎక్కడ ఉంది? దానిని కోర్టు పరిధిలో పెట్టాలి, న్యాయపరంగా శిక్ష విధించాలి తప్ప తక్షణ న్యాయం కోసం అని చెప్పి మనుషుల్ని ఇలా నిందితుల్ని ఇలా ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది వాదన. కానీ ప్రజలు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడు కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ సంఘటనలు కానీ అంతకుముందు 2008, 2019లో జరిగిన ఈ ఎన్కౌంటర్స్ కూడా ప్రజల నుంచి తీవ్రంగా, అంటే వ్యతిరేకత కాదు, తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగితేనే, ఇలాంటి ఎన్కౌంటర్ జరిగితేనే మళ్ళీ ఇలాంటి ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అంటూ ప్రజలందరూ ఈ ఎన్కౌంటర్ని సమర్థించారు, అలాగే ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వరంగల్లో జరిగింది, హైదరాబాద్లో జరిగిన దిశ హత్య ఉదంతం, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్స్ని కంపేర్ చేసుకుంటే ఎన్కౌంటర్ చేయాలనుకుంటే పోలీసులు సేమ్ ప్యాటర్న్ని వాడుతున్నారు.